ఇప్పుడు సమయం 8 గంటల 15 నిమిషాలు దాటింది. సరిగ్గా ఇంకో గంట 45 నిమిషాల లోపు శ్రీహరికోటలో ఒక అద్భుతం జరగబోతోంది. అంతరిక్ష ప్రయోగంలో మరో మైలురాయికి మన ఇస్రో చాలా దగ్గరలో ఉంది. ఆల్రెడీ కౌంట్డౌన్ మొదలైపోయింది. నింగిలోకి ఎగరడమే తరువాయి షార్ నుంచి ఇది 99వ ప్రయోగం. పిఎస్ఎల్వి ప్రయోగాల్లో 62వది. 2-3 దేశాలకు మాత్రమే సొంతమైన టెక్నాలజీ ఈ తాజా ప్రయోగంతో మన ఇండియా వశం కాబోతోంది. ఇంతకు పిఎస్ఎల్వి C60 ప్రయోగంపై ప్రపంచ దేశాలు ఎందుకంత ఆసక్తిగా గమనిస్తున్నాయి? ఈ ప్రయోగం స్పెషాలిటీ ఏంటి? రెండు 2024లో అంతరిక్షంలో అద్భుతాలు చేసిన ఇస్రో మరో కీలక ప్రయోగంతో 2025కు స్వాగతం చెప్పబోతోంది. ఇప్పటి వరకు చేసిన ప్రయోగాల్లో ఎదురైన అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి స్పేస్ డాకింగ్ టెక్నాలజీ ప్రయోగించడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల్ని మరింత సునాయాసంగా మార్చేందుకు సిద్ధమవుతోంది ఇస్రో. ఈ రాత్రికి పిఎస్ఎల్వి C60 ద్వారా అంతరిక్ష ప్రయోగాల్లో కీలక అడుగు వేయబోతోంది. రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్ కు చెందిన 440 కిలోల బరువు గల స్పెడెక్స్ జంట ఉపగ్రహాల్ని రోదసీలోకి పంపనుంది షార్. ఇప్పటికే షార్ లో పిఎస్ఎల్వి ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఫెసిలిటీలో రాకెట్ 4 దశల అనుసంధాన పనుల్ని పూర్తి చేసి మొదటి ప్రయోగ వేదిక వద్దకు తరలించారు. స్పెడెక్స్ జంట ఉపగ్రహాల్ని అనుసంధానించి అంతరిక్ష యానానికి రాకెట్ ను సిద్ధం చేశారు. ఆదివారం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు కౌంట్డౌన్ మొదలైంది. మొదట స్పెడెక్స్ ప్రయోగాన్ని సోమవారం రాత్రి 9 గంటల 58 నిమిషాలకు నింగిలోకి పంపాలని ఇస్రో నిర్ణయించింది. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పిఎస్ఎల్వి C60 రాకెట్ వెళ్లాల్సిన అదే కక్షలో ఇతర శాటిలైట్లు అనుసంధానం చెందడం వల్ల 2 నిమిషాలు ఆలస్యంగా స్పెడెక్స్ ను ప్రయోగించనున్నట్టు ఇస్రో తెలిపింది. రాత్రి 9:58కి బదులు 10 గంటల 15 సెకండ్లకు టైం ఫిక్స్ చేసింది. కక్షలో ట్రాఫిక్ జామ్ కారణంగా ఆలస్యంగా ప్రయోగాన్ని చేపట్టడం ఇదే తొలిసారి కాదు. 2023లో కూడా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ ను కొన్ని నిమిషాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. ఎలాన్ మస్క్ కు చెందిన కొన్ని స్టార్లింక్ శాటిలైట్లు స్పెడెక్స్ వెళ్లే దారిలో అడ్డుగా వస్తున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం స్టార్లింక్ సంస్థకు చెందిన 7000 శాటిలైట్లు భూమి దిగువ కక్షలో తిరుగుతున్నాయి. చాలా కాలంగా ఇలాంటి భారీ శాటిలైట్లు అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కు కారణమవుతున్నాయని వివిధ దేశాల అంతరిక్ష సంస్థల సైంటిస్టులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా అంతరిక్ష వ్యర్థాల కారణంగా ఉపగ్రహాలకు భారీ ప్రమాదం కూడా పొంచి ఉంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్పెడెక్స్ కు ఆదివారం రాత్రి నుంచి నిరంతరాయంగా కౌంట్ కొనసాగుతోంది. కౌంట్డౌన్ జరిగే సమయంలో రాకెట్లోని 2-4 దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ఆదివారం షార్క్ కు చేరుకొని ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సోమవారం ఉదయం సుళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. 2025 మార్చిలోపు జిఎస్ఎల్వి F-15, పిఎస్ఎల్వి C61, జిఎస్ఎల్వి MK3 ప్రయోగాలు చేపడతామని, గగన్యాన్ టెస్టెడ్ ఫ్లైట్ కూడా మరో 2-3 నెలల్లో ప్రయోగించబోతున్నామని తెలిపారు సోమనాథ్. This is a space docking experiment satellite in the 99th launch from Satish Dhawan Space Center. So I came here for the blessing of for the success of this mission from Changalangamma Devi. For us this mission is very important mission because this is the first time we are launching 2 satellites to do a docking demonstration in orbit. We also have another 24 payloads from ISRO centers as well as private companies and startups who are testing it in flight using the platform called POEM. మరోవైపు ప్రయోగం నేపథ్యంలో శ్రీహరికోట రాకెట్ కేంద్రం సందడిగా మారింది. షార్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. షార్ చుట్టుపక్కలతో పాటు సముద్ర మార్గాన్ని కూడా జల్లెడబట్టారు. రాకెట్ కు అనుసంధానం పూర్తయిన తర్వాత వివిధ పరీక్షల్ని నిర్వహించారు. దీంతో పాటే మరో 24 పేలోడ్లను అంతరిక్షంలోకి పంపించి ప్రయోగాలు నిర్వహించడానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. పలు విద్యా సంస్థలు, స్టార్టప్స్, ఇస్రో అనుబంధ సంస్థలు తయారు చేసిన ఈ పేలోడ్లను శాస్త్రవేత్తలు రాకెట్ 4వ స్టేజ్ పైభాగంలో అమర్చారు. PS4 ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ గా వ్యవహరించే ఈ భాగం కొన్ని వారాల్లో భూమిపై పడిపోతుంది. ఈ వ్యవధిలోనే అందులోని పేలోడ్లు నిర్దిష్ట ప్రయోగాలు చేపట్టేలా ఇస్రో ఈ విధానాన్ని రూపొందించింది. అంతరిక్షంలోకి పంపే వాహన నౌకల్ని
సునాయాసంగా అనుసంధానం చేసేందుకు వీలుగా తయారు చేసిన స్పేస్ డాకింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో పరీక్షించబోతోంది. ఇది విజయవంతమైతే మరింత సులువుగా అంతరిక్ష నౌకల్ని ప్రయోగించేందుకు వీలవుతుందని అంచనా. ఇది భారత అంతరిక్ష ప్రయోగాలకు కీలక మలుపవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఏదైనా మిషన్ ను పూర్తి చేయడం కోసం ఎక్కువ రాకెట్లు ప్రయోగించాల్సి వచ్చినప్పుడు ఇన్ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అవసరమవుతుంది. తాజా ప్రయోగంలో 2 శాటిలైట్లు అత్యంత వేగంగా భూమి చుట్టూ పరిభ్రమిస్తాయి. రెండింటిని ఒకే కక్షలో ఒకే వేగంతో తిరిగేలా ప్రయోగిస్తారు. కానీ ఈ రెండింటి మధ్య దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉండేలా చూస్తారు. ఆ తర్వాత వాటిని డాకింగ్ చేయడం, అన్డాకింగ్ చేయడం చేస్తారు. అంతరిక్షంలో స్పేస్ షిప్ ను డాకింగ్ చేయడం చాలా క్లిష్టమైన పని. మిషన్ లో భాగంగా డాక్ చేస్తున్న 2 శాటిలైట్లు గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి. అంత వేగంతో కదులుతున్న వాటి వేగాన్ని తగ్గిస్తూ డాక్ చేయనుంది ఇస్రో. ఇది సవాళ్లతో కూడుకున్న పని. స్పేస్ డాకింగ్ టెక్నాలజీ విషయంలో ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ముందంజలో ఉన్నాయి. స్పెడెక్స్ మిషన్ ద్వారా స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో భారత్ వాటి సరసన చేరనుంది. ఇందుకోసం SDX-1, SDX-2 2 ఉపగ్రహాల్ని నింగిలోకి పంపుతోంది ఇస్రో. ప్రయోగం 4 దశల్లో పూర్తవుతుంది. స్ట్రాపాన్ బూస్టర్లు ఉపయోగించకపోవడంతో ఈ రాకెట్ బరువు 229 టన్నులుంటుందని శాస్త్రవేత్తలు వివరించారు. రాకెట్లో 2వ దశకు ద్రవ ఇంధనం, 3వ దశకు ఘన ఇంధనం, 4వ దశకు ద్రవ ఇంధనాన్ని వినియోగించనున్నారు. ఇస్రో రూపొందించిన స్పెడెక్స్ జంట ఉపగ్రహాలు ఈ ప్రయోగంలో ప్రధాన ఆకర్షణ. ఈ 2 ఉపగ్రహాలకు చేజర్, టార్గెట్ అనే పేర్లు పెట్టారు. భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ శాటిలైట్లను అనుసంధానిస్తారు. ఈ ప్రక్రియ జనవరి తొలివారంలో చేపట్టనుంది ఇస్రో. ఇప్పటి వరకు ఈ పరిజ్ఞానం కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. ఇప్పుడు మనం సక్సెస్ అయితే స్పేస్ డాకింగ్ పరిజ్ఞానం కలిగిన 4వ దేశంగా అవతరించడం ఖాయం. ప్రయోగం ద్వారా భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ ఏర్పాటు, చందమామపై వ్యోమగామిని దింపడం వంటి కీలక ఘట్టాలకు తొలి అడిగే స్పెడెక్స్ మిషన్. అంతేకాదు త్వరలో ఇస్రో చేయబోయే పలు ప్రయోగాలకు కూడా ఇది అత్యంత కీలకం కాబోతోంది. ఇస్రో త్వరలో మానవ సహిత గగన్యాన్ ప్రయోగంతో పాటు చంద్రయాన్ 4 శాంపిల్ రిటర్న్ మిషన్ చేపట్టబోతోంది. అలాగే భారత అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పబోతోంది. వీటన్నింటికీ ఈ స్పేస్ డాకింగ్ మిషన్ కీలకంగా మారింది. ఖగోళ పరిజ్ఞానం విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా ఇస్రో దీన్ని డిజైన్ చేసింది. అందుకే అగ్రదేశాల ఫోకస్ అంతా ఇప్పుడు ఇస్రో చేపట్టబోయే PSLV C60 పైనే ఉంది.